హాయ్ అండి. నమస్తే. నేను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మాకు షాప్ ఉందండి. అంగడుంది. దానికి చిన్న పిల్లల్ని పిలుచుకొని చాలామంది పేరెంట్స్ వస్తారు. ఆళ్ళ పిల్లల్ని తీసుకొని కొనివ్వడానికి. వచ్చి నీకేం కావాలో తీసుకో. కుర్కురేస్ కావాలా? చాక్లెట్స్ కావాలా? నీ చాయిసే. నీకేం కావాలో తీసుకో. అదేంటండి అది? పిల్లల చాయిస్ ఏంటండి? 1 సంవత్సరం పిల్లల నుంచి 6 సంవత్సరాల పిల్లల వరకు తోడు పట్టుకొనొస్తారు. ఆ పైన పిల్లోళ్ళకి తోడు రారు. వాళ్ళ పిల్లలు మాత్రమే వస్తారు. వాళ్ళు తీసుకుంటారు. కానీ 6 సంవత్సరాల వరకు మీ చేతుల్లోనే ఉంటారు కదా పిల్లలు. వాళ్ళకేం తినాలో, ఏం తినకూడదో మీరే కదా చెప్పాల్సింది. మీరే షాప్‌కొచ్చి మీకేం కావాలో తీసుకో. వాళ్ళ చాయిస్ ఏంటండి? వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం తెలుసని? కుర్కురేలు తినిపిస్తారు, చాక్లెట్స్ తినిపిస్తారు. నేను షాపే నా షాప్‌కొచ్చి ఎవరైనా ఏదైనా కొంటే నాకే లాభం. చిన్న పిల్లలవే ఎక్కువ అమ్ముతాము. నాకే లాభం. కానీ నేను చేశాను. నేను టీచింగ్ ఫీల్డ్‌లో వర్క్ చేశాను. అండ్ ఇప్పుడు కూడా చదువుకుంటున్నాను జాబ్స్ కోసం. నాకు తెలుసు పిల్లల మైండ్‌సెట్ ఏంటి? వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే, ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళు ముందుకెళ్తారనేసి. కానీ నాకు బాధేస్తుంది అవన్నీ ఇచ్చేటప్పుడు. ఒక కుర్కురే అడిగినప్పుడు ఇచ్చేటప్పుడు, ఒక చాక్లెట్స్ అడిగినప్పుడు ఇచ్చేటప్పుడు, ఒక కూల్ డ్రింక్స్ ఇచ్చేటప్పుడు నాకు బాధేస్తుంది. అరే! వీళ్ళే కదా మన భవిష్యత్తు. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటే ఒక 30 సంవత్సరాలు దేశం జీడీపీ బావుంటుంది. దేశం అభివృద్ధి చెందుతుంది. అలాగే వాళ్ళే మన భవిష్యత్తు. వాళ్ళు బావుంటే మన దేశం ఇంకొంచెం ఆరోగ్యంగా బతుకుతుంది కదా! ఇప్పుడు మనమే చెడగొడుతున్నాం. చదువుకున్న వాళ్ళ పేరెంట్స్ ఉంటారండి. చదువుకుంటారు వాళ్ళ పేరెంట్స్. చదువుకొనుంటారు. జాబ్ చేస్తుంటారు. వాళ్ళు కూడా అంతే. పిల్లల్ని తీసుకొచ్చి నీకేం కావాలో తీసుకో. అరే! సంవత్సరం పిల్లోడు నాకిది ఇలా ఏలు చూపించి, చేయి చూపించి నాకిది కావాలి అంటే ఇచ్చేయమ్మా అదంటున్నారు. మీ పిల్లల ఆరోగ్యాన్ని మీరే కదా చెడగొడుతున్నారు. ఈ 6 సంవత్సరాలు మీరు పిల్లలకి ఏవి నేర్పిస్తే, ఏడో సంవత్సరం నుంచి వాడు అదే ఫాలో అవుతాడు. డామ్ షూర్. ఇదే ఉంది సైకాలజీలో. మీరు 6 సంవత్సరాల వరకు మీ పిల్లోడిని ఎలా అయితే మీరు ట్రైన్ చేసుకుంటారో, వాడు ఏడో సంవత్సరం నుంచి వాడు అలాగే బిహేవ్ చేస్తాడు. సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ అయితే, మీరు మీ పిల్లల్ని కాపాడుకోండి. షాప్‌కెళ్ళి మీకేది కావాలో తీసుకో. బట్టల షాప్‌కెళ్ళినా అలాగే అంటారు. మీకేది కావాలి ఆ పిల్లలకేం తెలుసండి? మీరే కొనియండి. కుర్కురే తింటే ఆరోగ్యమా? చూస్తున్నారు కదా వీడియోస్‌లో. కూల్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యమా? చాక్లెట్స్ తింటే ఆరోగ్యమా? ఇంతకుముందంటే మనకివన్నీ లేవు. మన పేరెంట్స్ కొనివ్వడానికి అన్ని డబ్బులుండేటివి కాదు. ఇన్ని రకాల స్వీట్స్ మనకి అందుబాటులో లేవు. కాబట్టి మనం బతికిపోయామండి. ఏదో ఇంట్లో చేసిన స్వీట్స్. ఇప్పుడు పిల్లలకి అన్నీ దొరుకుతున్నాయి. మీకి చేసుకోవడానికి ఇంట్లో స్వీట్స్ మన అమ్మమ్మలో, నానమ్మలో మనము టైం తీసుకొని వాళ్ళకి ఇంట్లో స్వీట్స్ అవన్నీ చేసివ్వండి. అవి తింటే ఏ హాని కాదు. అవి మన సాంప్రదాయ వంటలు. అవి తింటే వాళ్ళకేమీ కాదు. ఇంకా బలంగా ఉంటారు. కానీ అంగట్లో దొరికే కురుకురేలు, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ దయచేసి నా షాప్‌కొచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు నాకివ్వాలంటే బాధేస్తుంది. ఎందుకంటే నేను టీచర్‌గా పనిచేశాను అండ్ ట్రై చేస్తున్నాను కాబట్టి వాళ్ళు మన భవిష్యత్తు. వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే దేశానికి ఉపయోగపడతారు. ఆరోగ్యంగా లేని వ్యక్తి దేశానికి ఏ విధంగానూ ఉపయోగం ఉండదు. వాళ్ళ కుటుంబానికి ఉపయోగం ఉండదు. సమాజానికి ఉపయోగం ఉండదు. అవి ఇచ్చేటప్పుడు నాకెంత బాధేస్తుందండి. చెప్పాలనుకుంటాను వద్దని. కానీ నేనప్పుడు షాప్‌లో ఉంటాను. అది నా షాపు. నాకది 4 డబ్బులు రావాలి అంటే, నేను 4 మెతుకులు తినాలంటే నా షాప్‌కొచ్చి కొనాలి. కానీ పిల్లలకిచ్చేటప్పుడు మాత్రం నాకు బాధేస్తుందండి. ఎవరైనా నా షాప్‌కొచ్చి కుర్కురే ఇవ్వు మా బాబుకి, ఈ చాక్లెట్స్ ఇవ్వు, ఈ హై స్వీట్ ఉంటాయండి, కూల్ డ్రింక్స్ ఇవ్వు అన్నప్పుడు. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పేరెంట్స్ మీ పిల్లల్ని అంగట్లో దొరికే ఏ వస్తువును కొనకండి. ఒకవేళ నాకు నష్టం వచ్చినా నేనవి తగ్గిచ్చేసుకుంటా. నా షాప్‌లో మీరు కొనకపోతే నేను తేను గదా! దయచేసి పిల్లల్ని కాపాడండి. వాళ్ళే భవిష్యత్తు.